బొట్టు పెట్టుకున్నారు. మీరు ఏ దేవుని పూజిస్తారు? వెంకన్నబాబునండి. వెంకన్నబాబు. క్రైస్తవ పాస్టర్ని అది చంపడం తప్ప లేకపోతే కరెక్టా? తప్పు కదా, తప్పటి. మనిషిని చంపడం కరెక్టా లేదా తప్ప? తప్పేనా? మనిషిని చంపేంత మనిషి సిద్ధాంతాలకు విధంగా విమర్శలు చేయొచ్చు. అది ఎవరు చేసినా, క్రైస్తవ పాస్టర్లు దొంగలైనా, ముస్లింలో దొంగలైనా, లేకపోతే భావాల్లో దొంగలున్నా సిద్ధాంత పరంగా విమర్శించవచ్చు. కానీ చంపేంత రైట్ ఉందా? లేదండి, లేదు. చంపునేంత రైట్స్ మనకి ఇంకా రాలేదు కదండి. అంత అలా చంపునేంత దుర్మార్గుడు కూడా కాదు అనుకోండి. చంపడం కరెక్ట్ కదండి. ఆయన్ని ఫ్యామిలీ బాధపడతారు కదా వెనక. అవును, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా ఉంటారు కదండి. ఇప్పుడు అలా చంపుకుంటా పోతే ఈ క్రైస్తవులకి, ముస్లింలకి, హిందువులకి మధ్య ఉన్నటువంటి మంచి సంబంధాలు పోయినట్టే కదండి. అంతే కదండి. ఇప్పుడు ఒకటి తప్పు ఇంకోటి కాపాడినట్టే కదండి. ఇది 100 మందిని కాపాడినట్టే. తేల్చి చెప్పాలండి త్వరగా. డిపార్ట్మెంట్ తేల్చలేదు. నిజంగా ఆయన హిందువుల్ని విమర్శించి రాముని తిట్టారు అంటున్నారు కదండి. తిడితే కూర్చోబెట్టి మాట్లాడాలి కదండి. పెద్దలు ఉన్నారు, మాట్లాడారు. అప్పుడే మీరు ఇలా మాట్లాడుతామేంటి, అవి వ్యతిరేకంగా మాట్లాడుతామేంటి, దాని గురించి కక్ష పెట్టుకుని చంపేయడం అనేది చాలా ఘోరాతి ఘోరం అండి. ఇంకేదంటే చెప్పాలండి, ఇది నువ్వు ఎంత చేసావు, ఏముంది, గ్రంథాలు తీసుకురండి, ఆ గ్రంథాలు తీసుకురండి, ఈ గ్రంథాలు కూర్చుందా, నువ్వు ఇలా మాట్లాడతామేంటి అని చెప్పాలి కదండి. అది చెప్పకుండా ఏం చేశారు, ఈ రకంగా చేశారంటే ఖచ్చితంగా అచ్చి కింద కనపడుతుంది కానండి. ఎక్కడ ఇంకో విషయం నా దృష్టిలో ఏంటంటే, సీసీ కెమెరాలు అన్ని చూసాను కదా, చూసిన తర్వాత ఎక్కడో అచ్చి చేసేసండి. ఇది ఎక్కడ కూడా అదే అంటున్నారు, అందరూ అదే అంటున్నారు. ఎక్కడో అచ్చి చేసేసి ఇక్కడ తీసుకొచ్చి పడేశారండి. ఖచ్చితంగా పడేసినప్పుడు పొగ వచ్చేలాగా ఏదో చేశారండి అంతే. లేకపోతే ఏంటంటే పొగ ఏంటండి, ఇక్కడ పొగొత్తం ఏంటండి, బూడిది లేదు, ఏమి లేదు, పొగొత్తం ఏంటండి ఆయన కప్పనండి. చాలా ఘోరాతి ఘోరం అండి ఇది. అది నేను క్రైస్తవుడిని అండి, కానీ హిందువుదే అండి. నిన్న యాప్ పచ్చడి చేశానండి. నేను తప్పేముంది, తప్పులేదు ఉందండి. నాకు యాప్ పచ్చడి ఇష్టమండి, తీసుకొని నేను చేశానండి. హిందువుగా ఉండి కన్వర్ట్ అయ్యిందండి. నాకు అక్కడ ఉపకారం కనపడలేదు, ఉపకారం కనపడ్డది. నేను ఈ దేవుణ్ణి నమ్ముకున్నాను. ఎవరిష్టం వాళ్ళదండి, దేవుణ్ణి నమ్ముకుంటాం అంతే తప్ప విమర్శించేటం వాళ్ళ దేవుడిని నీళ్ళు తిట్టుకుంటాం, వీళ్ళ దేవుడిని తిట్టుకుంటాం కదా. ఇప్పుడు ఆయన హిందూ, మీరు క్రిస్టియన్ అని మీరే చెప్తున్నారు. నేను క్రిస్టియన్ అండి, నేను మారానండి. నేను అయ్యప్ప కాదండి, 17 సార్లు వెళ్ళానండి సార్. ఇప్పుడు అన్న మీరు పక్కన ఉంచండి. ఇప్పుడు ఆయన హిందూ, మీరు క్రిస్టియన్, మీరు హిందూగా ఉండి మారారు. ఇప్పుడు ఆయన నేను క్రిస్టియన్ పక్కన ఉంచోను అని అనొచ్చా? ఇంకో విషయం నేను చెప్తున్నానండి, ముఖ్యమైన విషయం. నేను బట్టల వ్యాపారం చేస్తానండి. నేను అమ్మేదంతా హిందువులకే అమ్ముతానండి. వరలక్ష్మి పూజ వచ్చింది అనుకోండి, నాకు ఎంతో అమ్మకం ఉంటదండి. పండగ వచ్చింది అనుకోండి, ఎంతో అమ్మకం ఉంటదండి. మరి ఎవరికి అమ్ముతున్నానండి నేను? వాళ్ళ మేము స్నేహంగా ఉండేలా. నేను క్రైస్తవుడి దగ్గర ఇతని దగ్గర బట్టలు కొనకూడదంటే నేను ఎలా బతుకుతాను? అది ఉండాలి కదండి. నేను బట్టల వ్యాపారం అండి, నేను రాజమండ్రి ఖరీదుకి వెళ్తున్నానండి. ఇప్పుడు ఇలా ఏంటి ఆ స్పాట్ చూస్తానికి వచ్చానండి నేను. ఏంటంటే అది చాలా ఘోరాతి. ఇప్పుడు అందరూ ఐకమత్యంగా ఉన్నామండి, అది తేల్చుకోవాలండి. తేల్చుకుని డిబేట్ లో తేల్చుకోవాలండి. నువ్వు ఎలాగంటే పెట్టండి, అప్పుడే జైలు శిక్ష చేయొచ్చండి ఆయనకి ఏమైనా తప్పు అయితేని. అంతేగాని ఇంకా మా యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయనేసి ఆయన హిందువులు చెప్పారనుకోండి, అప్పుడే శిక్ష విధించవచ్చండి. అంతేగానేసి చంపేయటమేనండి. హిందూ పురాణాల్లో అలా ఉందండి, చంపేయాలనే ఉందండి. చాలా ఘోరాతి ఘోరం అండి ఇది. చాలా నరహత్య పాపం అని ఉంది. అయితే అంతా ప్రీ ప్లాన్ మర్డర్ అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఆ సీసీ ఫుటేజ్ చూసామని మేము విజయవాడ నుంచి బయలుదేరిన కాడి నుంచి కొవ్వూరు మన టోల్గేట్ గడ కూడా చూస్తే పాస్టర్ గారు తోలినంత హైట్ కూడా ఆయన లేడు. పాస్టర్ గారి హైట్ తక్కువ. ఆ బండి మీద ఉన్నతను మేము గమనించినట్టే, ప్రతి చిన్న వ్యక్తి కూడా గమనించినా తెలుస్తుంది. తూలిపోతూ వచ్చినట్టుగా, యాక్ట్ చేసి వచ్చినట్టుగా ఉంది. అది సీన్ మీ సీన్ చూస్తే కాలు కింద పెడితే బుల్లెట్ మీద ఆయన కాలు కూడా మడతపడి ఉంది. అంటే ఆయన హైట్ మనిషి, పాస్టర్ అంత హైట్ కూడా లేడు. ఇది ఫిజికల్ గా మనం చూసినప్పటికీ ధృవీకరణ అవుతుంది. అలాగే స్పాట్ చూడాలని చెప్పి వచ్చామండి. ఇక్కడికి వస్తే ఇక్కడ ఎటువంటి బూడిది కానీ మట్టి కానీ ఎటువంటిది ఏమీ లేదు. కానీ సీసీ కెమెరా ఫుటేజ్లో ఏముందంటే ఆ మట్టి లేచినట్టుగా చూపిస్తున్నారు. అదేంటంటే నాకు తెలిసి ఈ స్మోక్ గన్లు ఉంటాయి, స్మోక్ చిక్స్ ఉంటాయి, అవి వెలిగించి వదిలేసిన అవి అలా ఆక్రమించేసుకుంటాయి. అటువంటిది ఏదో ప్రీ ప్లాన్ గా చేశారనే ఉద్దేశం మాకైతే ఉంది. అలాగే ఆయన షూ కూడా చూసినప్పుడు బండి మీద వేరే కలర్ ఉంది, అక్కడ బ్లూ కలర్. తర్వాత మధ్యలో సీసీ కెమెరా చూస్తే వేరే కలర్ ఉంది. ఇవన్నీ కూడా మాకు అనుమానాస్పదంగానే ఉన్నాయి. అయితే ఏంటంటే ఆయన డిబేట్ లో ఏం చెప్పారంటే, ఎక్కడ ఏ మతాన్ని కూడా కించపరచలేదు, తిట్టలేదు. ఈ బైబిల్ ఎలా రాసి ఉంది, ఖురాన్లో ఎలా రాసి ఉంది, హిందూ గ్రంథాల్లో ఎలా రాసి ఉంది, అంతే తప్ప ఏది కరెక్ట్ అనేది ఆయన అడిగాడు.
అంతే తప్ప ఎవరిని విమర్శించలేదు, ఎవరిని బూత్ మాటలు కూడా ఎప్పుడు తిట్టలేదు కూడా ఆయన్ని పాత వీడియోలు ఇంత ముందు మేము ఎప్పుడు చూడలేదు. ఈ మర్డర్ జరిగిన తర్వాతే అసలు ఏంటనేది మేము చూడడం జరిగింది. యాక్చువల్గా నేను క్రిస్టియన్ని, కానీ ఎప్పుడు కూడా ఆయన ప్రసంగాలు నేను ఎప్పుడు వీడియో పెట్టుకుని చూడలేదు. కానీ ఎప్పుడైతే ఈ మర్డర్ జరిగిందో అసలు ఈయన ఎవరని చెప్పి చూసినప్పటికీ ఆయన చెప్పిన సందేశాలను కూడా విన్నప్పటికీ మాకు చాలా బాధ అయిపోయింది. ఎందుకంటే ఆయన ఎక్కడ కూడా విమర్శించలేదు. పోలీసు వారు కూడా ఎందుకని ఇంకా జాప్యం చేస్తున్నారు? తెలిసిపోతుంది కదండి. పోస్ట్ మార్టం రిపోర్ట్ అంటే ఒక రోజు కాదా, 2 రోజులు కాదా, 3 రోజులకు వస్తుంది, 4 రోజులు 5 రోజులు అలాగా ప్రొలాంగ్ ఎందుకు అవుతుందండి? ఆ డాక్టర్కి తెలియదండి ఎక్కడ ఏం తగిలిందో, ఎందువల్ల తగిలిందో, ఆ బూట్ సెట్ మీద ఆ బూట్ ఏంటి, ఆ బూటు ముద్రలు ఏంటి అయినా తెలియదండి. తెలుసండి ఇదంతా, కానీ కావాలనే జాప్యం చేస్తున్నారు అంతేండి. ఈ విషయాన్ని ఇలా డిలే చేసుకుంటూ వెళ్ళిపోతే వీళ్ళు ఉన్న ఆవేశం తగ్గిపోద్ది, తర్వాత ఎవరు పట్టించుకోరు, తర్వాత మేము ఎలాగిచ్చిన రిపోర్ట్ పర్వాలేదు అన్నట్టుగానే ఈ ప్రభుత్వ వైఖరి కానీ ఈ పోలీసుల వైఖరి కానీ ఇదే ఉంది. కానీ శాంతియుత ధర్నాలు చేస్తున్నారు కదా. శాంతియుతంగా మేమంతా ర్యాలీ చేసినప్పటికీ సత్వరన్యాయం జరగాలని మా క్రిస్టియన్స్ కానీ లేదా సమాజంలో ఉన్న మక్షులు కానీ అందరూ కోరుకునేది అంతా ఒకటే, ఆ కుటుంబానికి కానీ లేదా ఆయన చేసిన ఒక తప్పు ఏంటనేది వివరించాలి. అలాగే ఆయన ఎలా చనిపోయాడు అనేది నిజ నిర్ధారణ కావాలి. ఇది కావాలని మాత్రమే శాంతియుతంగా మేము కోరుకుంటున్నాము. ప్రభుత్వం దీనిపై స్పందించి ఎంత త్వరగా ఆయన మర్డర్ గల కారణాలు వివరించాలని, అలాగే పోస్ట్ మార్టం రిపోర్ట్ త్వరగా రావాలని మా ఆకాంక్ష. ఆయన తాగేసి ఉన్నారని చెప్పేస్తున్నారు కదండి. ఆ వీడియో కూడా బయటకు వచ్చేసింది కదండి. ఆయన తాగేసి ఎక్కడో తాగేసి తోలుతో వెళ్ళిపోయారు అని చెప్పేసి ఎవరినో ఒక హెల్మెట్ పెట్టేసుకున్నాండి, అతనేమో మందు కొన్నట్టు చూపించేస్తున్నారండి టీవీలో. తర్వాత అది కూడా ఆ దొంగ కూడా దొరికిపోయాడు కదండి. దొరికిపోయినప్పుడు ఇంకేంటంటే అంటే ఈ ప్రొలాంగ్ ఏంటంటే అక్కడ దొంగ ఉన్నాడు, ఇక్కడ దొంగ ఉన్నాడు, అక్కడ ఇలా జరిగింది, ఇక్కడ ఇలా జరిగింది అని మొత్తం మీద ఇంకా ఏమైనా రకరకాల సృష్టింతాగా చూస్తున్నారండి. మొత్తం మీద వాళ్ళందరూ సృష్టింతాగా చూసి దీన్ని యాక్సిడెంట్ గానే లాస్ట్ కి వచ్చేలా చేస్తున్నారండి. చూడండి రిపోర్ట్ కూడా యాక్సిడెంట్ గానే వస్తుందండి. ఏ సమాజంలో అనుమానం అయితే బలంగా ఉంది. ఆఖరికి నిజ నిర్ధారణలోని ఆయన యాక్సిడెంట్ వల్ల చనిపోయాడని చెప్పి కేసును తారుమారు చేసేటట్లుగానే కనబడుతుంది మాకు. ఇవన్నీ చూస్తుంటే పాస్టర్ గారు మందు తాగడం ఏంటి, అక్కడ వెళ్ళి ఫోన్ పే చేసి చూపిస్తున్నారు. అది ఫోన్ పే అకౌంట్ పాస్టర్ గారి అకౌంట్ నుంచి కొట్టాలి కదా, అది కూడా నిర్ధారణ కావాలి. ఈ పోలీసు వారు మరి దీనిపై సమగ్ర విచారణ చేసి నిజ నిర్ధారణ చేయాలని మేము కోరుతున్నాం. ఇప్పుడైనా పెద్ద అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ ఉందంటున్నారండి, అలాంటి చిన్న చిన్న షాపులు తాగే ఉద్దేశం ఉంటుందండి. ఇప్పుడు మన లాజిక్ ప్రకారం ఆలోచించాలండి. ఆయన నిజంగా తాగాలనుకుంటే ఇంటి తెప్పించి తాగొచ్చు, నిజంగా తాగుపోతూ తిరిగిపోతే అయితే పబ్లిక్ చేయవసరంలా, అది నువ్వు మనలాంటి ఇంట్లో కూడా తాగొచ్చు. ప్లస్ ఒక పాస్టర్ అయినా, ఒక బాబా అయినా, ఒక మతవాళ్ళి అయినా పబ్లిక్ గా ముందు తాగుతారు. ఒకవేళ తాగాలని ఒక ఇంట్రెస్ట్ ఉంటే లేకపోతే అలవాటు ఉంటే, అరే నేను బయట కనపడితే నన్ను ఓస్తారు, జనాలు అందరూ తిడతారన్న సెన్స్ ఉండదా? అదే కదా. ఇప్పుడు యాక్చువల్ ఏం జరిగిందంటే నిజంగా తాగనుకుంటే ఆయన విజయవాడ తాగొచ్చు, హైదరాబాద్ తాగేసి పడుకోవచ్చు. దారిపడి తాగకుండా రావాల్సిన అవసరం అయితే ఆయనకి లేదండి. దారిపూట తాగొచ్చు, ఇప్పుడు దారిపూటలో తాగకుండా అవసరం ఆయనకి లేదు. నిజంగా తాగలకుంటే రాజమండ్రిలో వచ్చి కూర్చొని తాగొచ్చు హ్యాపీగా. ఇక్కడ ఫ్రెండ్ అంటున్నారు కాబట్టి నిజంగా తాగేవాడు అయితే అక్కడ తాగొచ్చు. పబ్లిక్ గా తాగేసి నేను చచ్చిపోతే సినిమా అయితే లేదండి. అంటే ఇదంతా కావాలని ఒక ప్రజల్ని అంటే తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడుతుంది. ఎవరిని విమర్శించడానికి లేదన్నా. ఇప్పుడు ఇది తప్పు అని చెప్పడానికి లేదు. చెప్పాల్సింది ఎవరు? పోలీసులు చెప్పాలి. యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు ఉన్న రాజకీయ పరంగా కానీ ఏదన్నా కానీ కొంచెం అటు ఇటుగా లేదు. క్రైస్తవం అనేది కొంచెం ఇదిగానే ఉంది, ఇబ్బంది ప్రజెంట్ సిచ్యువేషన్. ఎవరిని అంటగలేదు అంతే, మనం కూడా ఎవరిని విమర్శించాం. ఇది ఏంటంటే పోలీసులే జాగ్రత్తగా చూసి న్యాయం చేస్తే బాగుంటుంది అంతే. ఇప్పుడు క్రైస్తవుల్లోని హిందువుల్లోని ఆ భేదం లేదండి. భేదం సృష్టించేదంతా రాజకీయ నాయకులు పోలీసులు సృష్టిస్తున్నారండి, కావాలని సృష్టిస్తున్నారు అంతే అండి. వాళ్ళు బాయి కింద ఉంటున్నారండి. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఏదో ఒకటి ఒక కొత్త రకం సృష్టించాలి, దాన్ని ఏదో ఒకటి మనం రాజకీయం చేయాలని అనుకుంటున్నారు తప్పండి. రాజకీయం చెయ్యాలనుకుంటున్నారండి ప్రతి విషయం. రాజకీయం ఎట్లయితే పోనే అనుకుంటే ఆయనకున్న క్యాపబిలిటీకి ఆయన అక్కడ ఆఫ్ చేసి బండి ఫోన్ చేసి కారు పంపించే వాళ్ళు ఉన్నారు. లేదా సొంత కారు వచ్చి వెయిట్ చేసి రావచ్చు. ఎక్కడో రోడ్డు పక్కన ఫుట్పాత్ మీద కూర్చుని బండి స్టాండ్ వేసి తర్వాత మళ్ళీ లేచి మందు కొనుక్కొని తాగి తూలుతూ రావాల్సిన అంత అవసరం లేదు. ఆ పాస్టర్ గారికి ఉన్న బిజినెస్ కాదు, లేదంటే ఆయనకున్న క్యాపబిలిటీని బట్టి ఫైనాన్షియల్ క్యాపబిలిటీ బట్టి ఆయన ఆగి ఒక కారు బుక్ చేసుకుని కార్లో రావచ్చు. నిజంగా బండి యాక్సిడెంట్ అయింది, ఎక్కడో పడిపోయారు, అక్కడ డూమ్ పగిలిపోయింది అని చెప్పుకొస్తున్నారు ఇప్పుడు మీడియా కానీ పోలీసులు కానీ. ఆయన నిజంగా బండి పగిలిపోయింది, హెడ్లైట్ పని చేయకపోతే ఆయన ఆఫ్ చేసి ఒక కారు బుక్ చేసుకోవచ్చు, అంత స్తోమత ఉంది. లేదు ఎవరికైనా ఫోన్ చేస్తే ఆయన దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్తాం. నిజంగా ఇప్పుడు నేను రాజమండ్రిలో ఉన్నాను సార్. ఇప్పుడు మీరు ఒక మనిషిగా ఇట్లా చంపటం అనేది ఎవరిని చంపినా
తప్పే అన్న కోణంలో స్పందించారా లేదా ఒక క్రైస్తవుడిగా స్పందించారా? లేదండి, ఈ మనిషిని ఎవరు చంపినా తప్పు తప్పేనండి. ఒక క్రిస్టియన్ అని కాదు, ఒక హిందువే కాదు, ముస్లిమే కాదు, ఇక్కడ అందరం కూడా ఇది లౌకిక దేశం. భారతదేశం గణతంత్ర దేశం వచ్చినప్పుడే అన్ని మతాలు, అన్ని భాషలు అన్ని కూడా ఉన్నాయి. మనది కూడా ఇది మన ప్రపంచంలోనే ఆసియా ఖండంలోనే ఇది చిన్న ఆసియా ఖండం కూడా పుస్తకాలు చదివాను. ఎందుకంటే అనేక జాతులు, అనేక మతాలు, అనేక కులాలు కూడా అన్ని కలిసిమెలిసి ఉన్నాయి. ఏనాడు కూడా రాజమండ్రి జిల్లాలో కానీ, ఈ తూర్పుగోదావరి ఉమ్మడి జిల్లాలో కానీ ఎక్కడ ఎటువంటి క్రిస్టియన్స్కి హిందువులకి ఎప్పుడు గొడవలు జరిగిన పాపాన్ని ఎప్పుడు పోలేదు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరి కాలు సెల్లలు పట్టుకుని ఈ గుళ్ళు ఎందుకు కట్టారు, ఈ సిలువు గుర్తు ఇక్కడ ఎందుకు వేశారు, నేను వచ్చినప్పటికి తీసేయాలి లేదా గొడవ చేసేయాలని ప్రజలను రెచ్చగొట్టే దూరంలోనే మాట్లాడుతున్నారు. సనాతన ధర్మం అని మాట్లాడుతున్నారు. అలా ఏ ధర్మం అయినా మనిషిగా చూడాలి. అదే మీకు ముఖ్యమైన ధర్మం, అదే మానవ ధర్మం. ఒక మనిషిని చూడడం మన సమాన ధర్మం. హిందూ ధర్మం అయినా, అది క్రిస్టియన్ ధర్మం అయినా, అది ముస్లిం ధర్మం అయినా మనిషిగా చూడాలి. అంతే తప్ప ఎవరు ఇష్టం వచ్చిన దేవుడిని నాడు ఆరాధించుకోవచ్చు అనేది మన దేశం ఇచ్చిన రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది. ఇప్పుడు నేనైతే క్రిస్టియన్ని, ఒకప్పుడు మా అమ్మగారు హిందువుగా ఉన్నారు, ఆవిడ కన్వర్ట్ అయింది, నేను క్రిస్టియన్గా వచ్చాను. ఇప్పుడు నా భార్య ఉంది, నా భార్య హిందువుగా చేసుకున్నాను. నేను ఆవిడ ఎప్పుడు ఏనాడు కూడా ఇబ్బంది పెట్టలేదు. ఆవిడ మతం ఆవిడ చూసుకుంటుంది, నా మతం నేను చూసుకుంటాను. అదే ఆవిడ తర్వాత నేను వెళ్ళి గుడికి ఆవిడ రావడం మొదలెట్టింది. మీ దేవుడు చచ్చిపోతారు అని చెప్పేసి ఆవిడ నాతో వచ్చింది, ఏనాడు బలవంతం చేయలేదు. అలాగే ఎవరి కాళ్ళకి ఏదో మార్పు ఉంటుంది. ఏదో గుడికి వెళ్ళినప్పుడు అక్కడ మేలు జరిగితే ఈ దేవుడి వల్ల మేలు జరిగింది కాబట్టి నమ్మకం కలిగి అదే విశ్వసిస్తారు. అంతే తప్ప ఇది ఎప్పటి నుంచో పూర్వం నుంచి హిందూ దేశం, ఇది హిందువులే బతకాలి, మిగతా వాళ్ళు బతకూడదు అనేది ఇలా మతబోధలు చేయడం అనేది చాలా రాంగ్. దీన్ని సమాజం ఎలా తీసుకోవాలనేది మరి ప్రభుత్వాలు అవగాహన కల్పించాలి, పోలీసులు అవగాహన కల్పించాలి. సమాజ స్థాపన కొరకు అందరూ కూడా కష్టపడాలి, ఐక్యంగా ఉండాలి. ఇదే మేము కోరుకుంటున్నామండి. అలాగే ఈ పాస్టర్ యొక్క చనిపోవడానికి కారణం కూడా ఎంత త్వరగా ఇస్తే అంత పోలీసు వారికి మంచిది, ప్రజలకు మంచిది. ప్రజల్లో కూడా ఇలా డిలే అవడం వల్ల ఏదో అనుమానాలు ఇంకా బలపడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రిపోర్ట్లు అనేది కూడా ప్రభుత్వం కానీ పోలీసులు కానీ స్పందించి ఈ రిపోర్ట్లు త్వరగా రావాలని, ఆయన మరణానికి అసలు కారణాలు తెలియాలని, దీని వెనకాల ఉన్న దోషులు ఎవరైనా ఉంటే వారికి కఠిన శిక్షలు పడాలని మేము అంతా కోరుకుంటున్నాం. ఇప్పుడు బైబిల్ అంతా చెప్పేది ఏంటంటే, నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించమని చెప్తుంది. స్వేచ్ఛ ఇచ్చాడు. సహోదరు నువ్వు స్వేచ్ఛగా ఉండుటకే నిన్ను పిలువబడితేనే అని బైబిల్ గ్రంథంలో ఉందండి. నీ స్వేచ్ఛ ఉంది. అలాగే నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించు, ధర్మశాస్త్రం అంతే నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించమని ఒక్క మాటతో కంప్లీట్ చేయబడిందండి. మరి ఒక్క మాటతో కంప్లీట్ చేయబడింది. ఈ క్రైస్తవులు ఏం చేస్తారండి, హిందువులనేమో విమర్శించారంటే చూసుకోవాలి కదండి. విమర్శించారంటే వాళ్ళ పెద్దలు మేము ఎందుకు విమర్శించామని నిలదీసి అడగాలండి. హత్య చేసే వరకు ఉన్నదండి. ప్రవీణ్ పగడాల గారు ఇతర మతాలను దూషించారనేది ఒక అభియోగం మోపుతున్నారు. నేను ఆయన వీడియోలో చాలా ఇంట్రెస్ట్గా చూస్తుంటాను. ఆయన గ్రంథాలలో దేనిది కూడా తప్పుగా ఎప్పుడు విమర్శించలేదు. ఆయన గ్రంథాల్లో మరి గత కొన్ని వేల సంవత్సరాల నుంచి రాసి ఉంచిన గ్రంథాల్లోంచి తీసే ఆయన వివరించి అన్ని విధాలుగా చెప్పాడు తప్ప ఎవరిని కించపరిచినట్టు కాదు. ఉన్నట్టు చెప్తే కించపరిచారని మరి హిందువులు కానీ ముస్లింలు కానీ భావించడం అనేది నా దృష్టిలో చాలా తప్పది. ఎందుకంటే ఆయన మేధావితనాన్ని మెచ్చుకోవాలి మనం. మా గ్రంథాల్లో ఎలాగుందా, ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారంటే అందరి చేతుల్లో బైబిల్ ఉంటుంది, చదివినోడి చేతుల్లో ఉంటుంది, చదవని వాళ్ళు కూడా బైబిల్ పట్టుకుంటారు, కాస్త కూస్తో చదువుకుంటారు. కానీ నాకు తెలిసి నా అభిప్రాయం హిందువుల్లో ఎంతమంది హిందువుల్లో మరి భారతాలు, భాగవతాలు, రామాయణాలు, వేదాలు ఎంతమంది హిందువులు చదువుంటారు. కనుక బ్రాహ్మణులు కానీ పూజారులు కానీ ఏది చెప్తే అదే సత్యమని హిందువులు నమ్ముతారు. కానీ క్రైస్తవులు అయితే బైబిల్లో ఉందా లేదా రిఫర్ చేసుకుంటాం మేము. హిందువులు ఎప్పుడు కూడా క్రాస్ చెక్కింగ్ అనేది ఉండదు. అది నా అభిప్రాయం. మరి దాన్ని విడమర్చి చెప్పిన మరి ప్రవీణ్ ప్రకాష్ గారిని మరి ఇంత దారుణంగా ఇది హత్యే, ముమ్మాటికి హత్యే. మరి హత్య కింద చిత్రీకరించడానికి ఆయన ఒక తాగుబోతుగా చిత్రీకరించారు. అది తప్పని తేలింది. మరి తాగేవాడు అయితే నిజంగా మరి ఇంట్లోనే తాగొచ్చు. మరి అద్దాలు పగిలిపోయిన, హెడ్లైట్ పగిలిపోయిన బండిని తీసుకుని మరి ఆయన ఇంచుమించుగా 100-150 కిలోమీటర్ల జర్నీ చేయడం అనేది అసలు ఎవరు ఊహించరు అది. ఎందుకంటే ఆయన ఫోన్ కొడితే బోల్డ్ కార్లు వచ్చి తీసుకొస్తాయి ఆయన్ని. మరి అలాంటి వ్యక్తి మరి బ్లింకర్ వేసుకుని ఇన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తారండి. ఇదంతా ఏంటంటే కల్పితం, ఇదంతా కల్పితం. పైగా ఏంటంటే ప్రశాంతంగా ఉన్న ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఇది అలజడులు సృష్టించి మరో మణిపూర్ చేయాలనే ఒక కుట్ర అనే నేను అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే ఇంతకాలం కూడా ఎప్పుడు కూడా మత ఘర్షణ అనేది 2 తెలుగు రాష్ట్రాలు ఎక్కడ జరగలేదు. ఏదో చిన్న ఇన్సిడెంట్లు తప్ప ఎక్కువ ఎక్కడ జరగలేదు. మరి ఈ విధంగా సృష్టించి రాజకీయంగా లబ్ధి పొంది మరి ఘర్షణ సృష్టించి రాజకీయం చేయాలనేదే ఈ కుట్రలో భాగమని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.